ఇక మీదట ఏ రాష్ట్రాల్లోనైనా పిల్లలు తప్పిపోతే ఆ రాష్ట్రాలకు చెందిన సిఎస్ డీజీపీలదే బాధ్యతట. ఇది ఎవరో కాదు, ఏకంగా సుప్రీంకోర్టే ధృవీకరించింది. అవును, పలు రాష్ట్రాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారని, ఇక మీదట ఇలా పిల్లలు తప్పిపోతే మాత్రం ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు డీజీపీలనే పిలుస్తామని, వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో తొలి అడుగుగా బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సిఎస్ డీజీపీలను ఈ నెల 30న కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థికి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించే సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు 2011 నుంచి 2014 దాకా దేశవ్యాప్తంగా 3,27,658 మంది పిల్లలు కనబడకుండా పోయారని, వారిలో 1,81,011 మంది ఆడపిల్లలు, 1,46,647 మంది మగపిల్లలు ఉన్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ 4 ఏళ్లలో అత్యధిక సంఖ్యలో పిల్లలు అదృశ్యమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 4వ స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్రలో 50,947 మంది, తెలంగాణ, ఏపీలలో 18,540 మంది పిల్లలు కనబడకుండా పోయారు. ఇకపై పిల్లల అదృశ్యాలను సహించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది.